ఇచ్చేవారు అసలు ఊళ్ళో అందరికి వెళ్ళకుండా ఉండడం ఏంటి? ఎందుకు వేసుకున్నారు గొడవలు నువ్వా? అదే మన గేదికి కాలు బెనికింది కదా, సచివాలయంకి వచ్చి వికలాంగుల పింఛన్ రాయమన్నాను. ఆడు వెంటనే మరిచెట్టు ఓడెదిగినట్టు ఎదిగో ఎవడన్నా గేదికి పెన్షన్ రాస్తాడని అడిగాడు. వెంటనే మా బావనే తిడతామని గోప గుయ్యమనిలో కొట్టేయాను, అంతే గొడవ అయిపోయింది. ఆడు తిట్టింది నిన్నైతే నా పేరు చెప్పి ఎందుకు కొట్టారు నువ్వన్నా? అంటే ఆడు ఊర్లో నీచ నికృష్టుడికి కూడా ఇలాంటి ఆలోచన రాదు, నీకు ఎలా వచ్చిందన్నాడు. నేను వెంటనే నా చేయి చూపించి, అయ్యో సారో నేను ఏలు ముద్రగాడిని, చేతి రేఖలు కూడా అరుగుపోయినాయి చూడండి, ఇదంతా నాకు మా బావ చెప్పాడు అన్నాను. ఇప్పుడు నీ మీద కేసు పెడతాను అంటున్నాడు. అయ్యి బాబోయ్, అసలు గేది మనుషులకి ఇస్తారు పింఛన్, నువ్వు గేదికి పింఛన్ ఇమ్మని అడుగుతావేంటి? అక్కడికి వెళ్ళి ఆ నిన్నేదంటే నన్ను ఇరికిచ్చింది, నన్ను ఊరే నా మీద కేసు పెడతావేంటి? అసలు గేదెకి పింఛన్ ఏంటి అసలు? ఏం లేదు బావ, ఒక 6,000 వస్తుంది, తల 2,500 పనిచేసుకుందాం, మన నెల సిగరెట్ ఖర్చులన్నీ పోతాయి. ఎలాగో నీకు నాకు సుజాత అంటే ఇష్టం కాబట్టి 1,000 రూపాయలు ఆంటీకి ఇచ్చేద్దాం, నెల నెలకి ఎచ్చాలు కొనుక్కుంటది. అయ్యి బాబా, గేదె పింఛన్ లో కూడా సుజాత అంటే 1000 రూపాయలు ఇస్తాను చూడు. ఒరే నీకు పుణ్యం ఉంటది, వాళ్ళకి ఎలక్కరా ఎందుకురా? వచ్చారా 1000 రూపాయలు నేను ఇస్తాను రారా.